రఘు ఏ పరిస్థితుల్లో తన ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడో నాకు తెలిసి కూడా మాట్లాడడం నాదే తప్పు. రేయ్, నువ్వెలాంటి మనిషివో మీ అమ్మకు తెలియకపోయినా నాకు తెలుసురా. రాత్రి మీ బావని తప్పుగా అనేశాను అన్నప్పుడే నాకు అర్థమైందండి ఇలాంటిదేదో జరుగుతుందని. బావ నిన్ను కొట్టినందుకు ఎంత బాధపడ్డాడో తెలుసా? కిలోమీటర్కి ఒకసారి చొప్పున దాదాపు 600 సార్లు నీ గురించే మాట్లాడాడు. ఓ మీరా, రండి రండి సార్, రండి కిందికెళ్ళి మాట్లాడుకుందాం. పోలీస్ డ్రెస్లో రావటం చూసి భయపడతావనుకుంటే చాలా ధైర్యంగా ఇన్వైట్ చేస్తున్నావే. భయందేని సార్, పోలీసులను చూస్తే దొంగలు భయపడాలి, లేదా తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. నేనెందుకు భయపడాలి? అయితే నువ్వే తప్పు చేయలేదంటావు, అంతేనా? నేను తప్పు చేశానని మీరేమైనా అనుకుంటున్నారా? చాలా తెలివిగా మాట్లాడుతున్నావు బద్రి. నీ మీద నాకు కాస్త కూస్తో నమ్మకం, అభిమానం రెండూ ఉన్నాయి. అందుకే అడుగుతున్నా, నిజం చెప్పు. సంజయ్ గురించి నీకు ఎంత తెలుసో అంతా చెప్పు. సంధ్య గురించేనా? ఏం తెలియదని మాత్రం చెప్పకు. నీకు తన గురించి తెలుసు. నీకు సంజయ్కి ఇద్దరికే సంజయ్ గురించి తెలిసే అవకాశం ఉంది. నాకు తెలిస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మీకే సార్. అయినా సంధ్య అమెరికాలో ఉందని ఉష చెప్పింది కదా. అది రాంగ్ అని తెలిసింది కాబట్టి మళ్ళీ ఎంక్వైరీ మొదలుపెట్టా. అందుకే ఫస్ట్ నీ దగ్గరికే వచ్చాను. సంధ్యకు మాకు ఏ బ్లడ్ రిలేషన్ లేనప్పుడే సంధ్య విషయంలో నేను ఎంత సీరియస్గా ఉన్నానో నీకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు తను నా సొంత చెల్లెలని తెలిసింది. ఇక నా రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ పాటికే నీకు అర్థమై ఉండాలి. నిజమే సార్, కానీ మీరు నన్ను అనుమానించడంలో మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఉషా సంధ్య ఇద్దరు నాకు చెల్లెలు లాంటి వాళ్ళు. వాళ్ళకి మంచి జరగాలనే కోరుకుంటాను తప్ప వాళ్ళకి అన్యాయం జరగాలని ఎందుకు కోరుకుంటాను? కానీ ఎక్కడో ఏదో తేడా ఉంది బద్రి. సంజయ్ని చూసి గుర్తుపట్టినట్లు నటించడం, ఏదో కథలు చెప్పడం, నువ్వు సంజయ్కి సపోర్ట్ చేయడం, సంథింగ్ ఈజ్ రాంగ్. అమెరికాలో ఉందన్న సంజయ్ ఫోటో ఓ చైన్ స్నాచర్ దగ్గర దొరికింది. సంజయ్ ఫోటో వాడి దగ్గర ఎందుకుందో కనుక్కుంటాను. అది తేలిందా అన్ని నిజాలు వాటంతట అవే బయటకొస్తాయి. దాన్ని బట్టి నాకో విషయం అర్థమైంది. సంధ్య అమెరికాలో లేదు. సంజయ్కు పెళ్ళైందని చూపించిన ఫోటో ఫేక్ కావచ్చు. ఐ థింక్ సంజయ్ ఇక్కడే ఉండొచ్చు. ఉంటే మంచిదే కదా సార్. బద్రి, నీ మంచి కోసమే చెప్తున్నాను. నీకు సంజయ్ గురించి ఏం తెలుసో అంతా చెప్పి, రేపు నేను తెలుసుకునే పరిస్థితే వస్తే నా ట్రీట్మెంట్ ఇంత సాఫ్ట్గా ఉండదు. నాకు నిజంగా ఏం తెలియదు సార్. తెలిసి చెప్పినా మీరు నమ్మరు, నమ్మించలేను. కాబట్టి ఈ విషయంలో మీరు నన్ను ఎంత బలవంతం చేసినా ఏం లాభం లేదు. చూసావుగా, తేడా వస్తే ఈ రేంజ్లో పెట్టి గన్తో కాల్ చేస్తా. నీ మంచి కోసమే చెప్తున్నాను బద్రి. సంజయ్ ఎక్కడుందో తెలిస్తే వెంటనే చెప్పేయ్. సంధ్య గురించి తెలిస్తే మీరు కష్టపడి నా కోసం ఇంత దూరం రావాల్సిన పనిలేదు సార్. నేనే తనను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. మీరు నన్ను శత్రువుగా చూసినా నేను మాత్రం మిమ్మల్ని నా బ్రదర్గానే చూస్తాను. సెంటిమెంట్తో నెట్టుకు రాలేవు బద్రి. ఏదైనా సంజయ్ దొరికేంత వరకే. సంజయ్ గురించి నా వేట మొదలైంది, గుర్తుపెట్టుకో. చాయిస్ నీదే, ఆలోచించుకో. వదులు.
సరికనడు. బా దొంగ దొంగ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఏమన్నా దొంగ అనా? ఒళ్ళు బలిసిందా? మరి ఇంజనాలు అలాగే పిలుస్తాడు కదా. వాడొక్క ఎద్దవా. వాడు పిలిస్తే నువ్వు పిలవాలా? ఇదిగో, ఇంకోసారి నన్ను దొంగ అంటే పళ్ళు రాలిపోతాయి. అలాగే. మరి ఏమని పిలువను? అక్క అని పిలువనా? ఒక్కలేదు తొక్కలేదు, గంగ అని పిలువు. నువ్వు ఒక్క అంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. పదా పద. ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ ప్యాక్ చేసేవండి. అలాగేనండి. నాకు ఇది కావాలి. విట్టు బాబు, ఇదంతా 5 రూపాయలండి. 5 రూపాయలంటే గంగా, నాకు కావాలి. తీసుకునేడు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వే కదా ఏడవమన్నావు. ఓవర్ యాక్షన్ చేయకు. దా. ఎంతైంది? 500 అయింది. పద పద. ఏయ్ ఆగు. ఏంటి గంగా దీన్ని వేసుకొచ్చావు? పిల్లెవరు? చాలా బాగుంది. హైటు వెయిట్ బాగుంది. నీ పేరేంటి? గౌరీ. గౌరీ. నేను పక్కకెళ్తాను, అందరికీ తెలిసేలా రెచ్చిపో. గౌరీ, నేను చీపురు కొనుక్కొని వస్తాను, నువ్వు ఇతనితో మాట్లాడుతూ ఉండు. అలాగే. రేట్ ఎంత? ఏంటి? అదే రేట్ ఎంత? 5 రూపాయలు. విన్నారా? దీని రేట్ 5 రూపాయలంట. మరి ఇంత చీపా? అందుకేనా ఆ శంకర్ గారు నిన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు? వాడు 5 ఇస్తే నేను 100 ఇస్తా అదా? 5 రూపాయలు చాలు. విన్నారా? రా. ఏంట్రా వాక్యం? బావా బావా, ఎంత అన్నాడు? 5 రూపాయలే. ఇదిగో, ఇది 5 రూపాయలే. గంగ కొనిపెట్టింది. గంగ ఎక్కడ? ఏమైంది? ఏమైందా? వీడికి ఒళ్ళు కొవ్వెక్కి నోటు కూర్చోడు వాగుతున్నాడు. వదలండి రా రే. చట్టిప్పురా, చట్టిప్పు, చట్టిప్పురా. ఎరా ఇస్తావరా? చట్టిప్పురా, ఇప్పు, ఇప్పురా, ఇప్పురా, ఇప్పు. ఇప్పరా, ఇప్పు, 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 ఇప్పురా, ఇప్పు. కూర్చో, కూర్చో, కూర్చో. కావడం 100. రాయ్, చూసారా? ఎవరైనా గౌరిని అవమానించినా, ఎవరైనా తప్పుగా మాట్లాడినా, ఆడదానికైనా మగాడికైనా ఇదే శాస్త్రే.
గుర్తించుకోండి. బాబా బాబా వదిలే బాబా, అసలు తప్పంతా నాది. గౌరీని అనవసరంగా బయటకు తీసుకొచ్చాను. రా బాబా వెళ్దాం. బాబా రా బాబా వెళ్దాం. నువ్వు వెళ్ళరా బాబు, వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. గుడ్ మార్నింగ్ రా. ఏంట్రా పార్టీ మార్చావా? నేనా? అవును నువ్వే. ఆ ఉషంట తోకలా తిరగాల్సినవి నా దగ్గరికి వచ్చావేంటా అని. ఉషక నేనెప్పుడు తోకనేరా, కానీ ఉష జీవితం నీతో ముడిపడింది కదా, కాబట్టి నీకు తోకనే. ఇంతకీ పిలవకుండా ఎందుకు వచ్చావో చెప్పు. ఈ మధ్య పిలిచినా నా రూమ్కి రావడం మానేసావు కదా. నా దగ్గరికి ఓ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. ఓ ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతున్నాడు. ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఏం చెప్పాలో నిన్నటి చెబుదామని వచ్చాను. ఏంటది? చెప్తా. దానికంటే ముందు ఆ వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరో తెలుసా? అతని పేరు జీకే. వాడా? వాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఎందుకంటే సండే గురించి నాకేదో తెలుసని అతని పూర్తి నమ్మకం. ఇప్పుడు మళ్ళీ సంధి గురించి మాట్లాడడం ఏంట్రా? ఆ ఫోటోతో మ్యాటర్ అంతా క్లోజ్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు లాగాడు? నాకు తెలిసి నువ్వేదో చేసుంటావు. చెప్పు. ఆ జీకే గారికి సంధి గురించి ఏదో క్లూ ఇచ్చావు కదా. ఆ క్లూ ఇచ్చుండుంటే ఎప్పుడో ఈ పాటికి నువ్వు అరెస్ట్ అయి ఉండేవాడివి. మరి వాడికి మళ్ళీ సంధి గురించి ఎందుకు అనుమానం వచ్చింది? ఎవడో రౌడీ ఏదో దగ్గర సంధ్య ఫోటో దొరికిందట. మరి నువ్వు సంధ్యని వెతకమని ఎవడికి ఫోటో ఇచ్చావో తెలియదు. వాడు పోయి పోయి జీకేకి ఎందుకు దొరికాడో తెలియదు. తేనె తుట్టెని కదిపినట్లు మొత్తం మ్యాటర్ కదిలింది. రే రే రే, నువ్వు నిజం చెప్పేశావు కదా. మామూలుగా అయితే చెప్పేవాడినే. ఎందుకంటే ఆ జీకే గన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చంపుతానన్నాడు. నాకెందుకు ఈ గొడవ అనుకుంటే చెప్పేవాడినే. కానీ నాకు నెతికి చేర్చే కదా, అందుకే చెప్పలేదురా. నీకు షాకింగ్ న్యూస్ ఏంటంటే సంధ్య అమెరికాలో లేదని, ఇండియాలోనే ఉందని, తనను వెతకడం కోసం రౌడీ గ్యాంగ్ తిరుగుతుందని జీకేకి తెలిసిపోయింది. ఇప్పుడు తనకు తెలియాల్సింది ఏంటి అంటే సంధ్యకి శత్రువులు ఎవరు. సంధ్యని వెతికించాల్సిన అవసరం ఎవరికుందని ఎంక్వైరీ మొదలుపెట్టాడు. అది ఫస్ట్ నీ గురించి ఆరా తీయటంతోనే మొదలైంది. కొంపతీసి చెప్పావా? మరీ నన్ను తీసుకుని వెళ్ళి లాకప్ లేసి కొట్టే స్టేజ్ అయితే మాత్రం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు పోలీస్ దెబ్బలంటే చాలా భయం. ఆ ఫోటో రౌడీకి ఎలా దొరికింది? అది ఎవరికిచ్చి మనసులు పెట్టావో వాళ్ళని అడుగు. వాళ్ళే నీ జుట్టు జీకేకి ఇచ్చారు. నిన్ను ఎవడ్రా వెళ్ళి చైన్ స్నాచింగ్ చేయమన్నారు? అది కాదన్నా, డబ్బులు కొంచెం అవసరం అయ్యి ఆ పని చేశానన్నా. చేస్తే చేసావరా వెధవా. వెళ్ళి వెళ్ళి ఆ జీకే గాడికి ఎందుకు దొరికావరా వెధవా? వాడి చేతిలో సంధి ఫోటో పెడతావా?
చెత్త తోలారా. అమ్మాయి పట్టుకుంటారా అంటే ఆ జీకే గడి పట్టిస్తారా మిమ్మల్ని? సార్ సార్ వదిలేండి సార్. సార్ 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 ఆగండి సార్, ఆగండి సార్. సార్ 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 వద్దు సార్, తప్పండి సార్. సార్ సార్ వదిలేండి సార్. సార్ వద్దు సార్. సార్ 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 ఆగండి సార్, ఆగండి సార్. వీడు చస్తే మళ్ళీ అదో కేసు అవుతుంది సార్. మిమ్మల్ని నమ్మినందుకు నా చావుకొచ్చింది. ఆ సంధ్యని పట్టుకుంటారా అంటే పోయి ఆ జీకే గడికి ఉప్పందించారు. ఆడు తవ్వుకుంటూ వస్తున్నాడు. ఇంతకాలం సంధ్య అమెరికాలో ఉందని రాంగ్ బిల్డప్ ఇచ్చాను. అందుకే మన జోలికి రాలేదు. ఇప్పుడు తెలిసిపోయింది, వాడికి పూర్తిగా తెలిసిపోయింది. లేదు సార్, ఆ అమ్మాయిని ఖచ్చితంగా పట్టుకుంటాం. ఎంతకాలం? ఇంకెంతకాలం కావాలి? ఆ జీకే గారు నన్ను పట్టుకున్నాక అప్పుడు పట్టుకుంటారా? వాడు ఈ రోజు వచ్చి బద్రీని ఎంక్వైరీ చేశాడు. రేపు మీలో ఎవరో ఒకరు దొరికిపోతారు. మొత్తం విషయం తెలిసిపోతుంది. మిమ్మల్ని నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ. సంజయ్ సార్, మీరేం టెన్షన్ పడకండి. ఈ వెధవని సిటీలో లేకుండా చేస్తాను. ఆ జీకేకి ఏ క్లూ దొరకదో ఈలోగా ఆ సంధిని పట్టుకుంటాను. పట్టుకోవడం కాదు, ఎక్కడా దొరకకుండా చేయాలి. లేపేయమంటారా సార్? దాన్ని చంపితే మనకేం వస్తుంది? అసలే పిచ్చిది. తీసుకెళ్లే కేరళలోనో అస్సాంలోనో వదిలేసండి. అలాగే సార్. ఏం చేసినా తొందరగా చేయండి. ఆ జీకే గాడి గురించి మీకు తెలియదు. వాడికి సంధ్య సొంత చెల్లెలని తెలిసింది. వదలడు. చిట్టారు కొమ్మ నుంచి వెతుక్కుంటూ తల్లి వేరు వరకు వచ్చేస్తాడు. ఆ ఛాన్స్ వాడికి ఇవ్వకూడదు. సంధ్య ఎవరికి దొరకకూడదు. దీన్ని ఊరికే ఎందుకు వదిలిపెట్టాలి చెప్తా. ఏం చేస్తున్నావు గౌరీ? ఆడుకుంటున్నావా? నువ్వు ఆడుకుంటావా? నేను నీతో ఆడుకుంటాను. నాతోనా? ఉమ్, అంటే నన్ను ఇలా ఎగరేసి పట్టుకుంటావా? అయితే నేను రెడీ. రా 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 గంగా రా. నిన్నెత్తుకుంటే ఎలాగే? ఎత్తి కింద పడేయకుండా వదులుతానా? ఏంటి? ఏం లేదులే కాని నువ్వు రా గౌరీ, చెప్తాను. పద. అదిగో ఆ పైన అటక మీద వస్తువులున్నాయి చూసావా? అవి గనక లాగి కింద పడేసావంటే నేను నీకు చాక్లెట్ ఇస్తాను. మరి చాక్లెట్ ఏది? ఇదిగో నా దగ్గర ఉంది చాక్లెట్. ఆ, చెప్పాను కదా, అవన్నీ లాగి కింద పడేయాలి, అప్పుడే చాక్లెట్ ఇస్తాను. సరే. మరి ఎవరు పడేశారు అని అత్తడిగితే ఏం చెప్తావు? నువ్వేమని చెప్తావు? ఏ అయితే నీకు చాక్లెట్ లేదు. పో. నాకు చాక్లెట్ కావాలి. ఇవ్వు. ఇదిగో చాక్లెట్ కావాలంటే అత్త ఎవరు లాగారు అంటే నేనే అని చెప్పాలి, సరేనా? ఏం చెప్తావు చెప్పు. నేనే అని చెప్తా. వెరీ గుడ్. అయితే అన్ని లాగా కింద పడే. అలాగే. ఎగురవే ఎగురు. అలా ఎగిరి ఎగిరి కడుపులో ఉన్నది కాస్త చచ్చిపోతుంది, అప్పుడు సరిపోతుంది. అమ్మని, ఎన్ని తెలివితేటలే నీకు.